విశ్వాసము కలిగి ఉండటాన్ని బట్టి మనుషునికి ఎట్టి మేలు కలుగుతుందో ఆ సంగతులు మనము నేర్చుకోబోతున్నాము. విశ్వాసము మనుషుడికి మేలు చేస్తుంది. యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు చదువుతున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకోకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసముని కనపరుతున్నని చెప్పును. అందువలన గ్రంథంలో రాయబడినటువంటి సమాచారం ఏమంటే, విశ్వాసము కలిగి ఉండటం అనేది మనుషులకు మేలని, ఆ విశ్వాసము క్రియలతో కూడుకున్నట్టుగా ప్రదర్శించబడితే అది మనుషునికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజున మనం ఆలోచించేస్తాం. దేవుని యందు విశ్వాసము అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మీద మనుషులు విశ్వాసాన్ని కలిగి ఉండటం వల్ల ఆ విశ్వాసము మనుషుడికి ఎలాగన ప్రయోజనకరం అవుతుందో, ఎన్ని విధాలుగా మనుషుని తప్పించగలదో, ఆపదలో విపత్తులో కష్టకాలాల్లో దేవుడి మీద ఆధారపడినటువంటి ప్రజలను ఆయన ఎలాగన హక్కును చేర్చుకోగలడో, విశ్వాస సంబంధుల జీవితాల్లో తను చేయగలిగినటువంటి మేలేంటో ఈరోజున కొన్ని సంగతులు ఆలోచించబోతాం అన్నమాట. విశ్వాసము క్రియలతో కనపరుచుకున్నటువంటి ఒక మహనీయుడు కనపడుతున్నాడు గ్రంథంలో. తాను విశ్వసించాడంట దేవుణ్ణి. దేవుడు సర్వశక్తివంతుడని, దేవుని ఆశ్రయించి సహాయాన్ని పొందొచ్చినటువంటి ఒక కోరిక తన హృదయంలో కలిగి ఉన్నాడు ఈ మనుషుడు. దేవుడు ఎలాంటి పరిస్థితికైనా చాలగలిగిన వాడనేటువంటి గొప్ప నిశ్చయిత ఉంది ఆయనకి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో విశ్వసించాడంట మనుషుడు దేవుణ్ణి. తాను విశ్వసించిన దానిని పరిశుద్ధాత్ముడు ఎలాగన రాయించుంచాడు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుతున్నాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఆ మనుషుడు ఎవరో మనం చూడబోతున్నాం. ఇశ్రాయేలు రాజును యాలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. ఆ రాజు పేరు గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలు యొక్క రాజ్యము విభాగింపబడి 10 గోత్రాలు ఒక రాజ్యంగాను, 2 గోత్రాలు ఒక రాజ్యంగాను, డివైడెడ్ కింగ్డమ్గా అనగా ఒకే రాజ్యము 2 భాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏ రాజ్యానికి సంబంధించి ఆ రాజ్యానికి ప్రత్యేకించబడి ఒక రాజు నియమించబడతా ఉండేవాడు. యోధాదేశం మీద రాజుగా నియమించబడ్డాడంటే ఈ మనుషుడు హిజ్కియా ఆయన పేరు. అంతకుముందు ఎందరో మనుషులు అదే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి కార్యములే చేస్తున్నారు,
దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి దాన్ని చదువుతూ ఏలుబడి చేయాలని కోరుకున్నారో అదే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏలుబడి చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఈ మనుషుడు దేవుని యందు విశ్వాసం ఉంచడంలో స్పెషల్. అందరిలాగా కాదు. అందరూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ, అందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏలుబడి చేస్తున్నారు కానీ, తాను మాత్రము దేవుని యొక్క దృష్టిలో ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి వాడిగా కనబడుతుంది. మిగిలిన రాజులకును తనకును మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఒకవేళ ఇతను కూడా అందరిలాగానే బ్రతికినట్టుగా అయితే, అందరిలాగానే నడిచినట్టుగా అయితే, మిగిలినటువంటి రాజులు, తనకంటే ముందున్నటువంటి రాజులు ఎందరో ఉన్నారు. సుమారుగా 12 మంది రాజులు యోధా దేశం మీద రాజులుగా మార్చబడుకుంటూ వస్తున్నటువంటి చరిత్ర ఉంది వెనకాల తనకంటే ముందు. ఈయనే మొదటివాడు కాదు, యోధా దేశం మీద రాజుగా నియమించబడినటువంటి మొదటివాడుగా కాదు. రాజ్యం విడిపోయిన తర్వాత యోధా దేశం మీదుగా మొట్టమొదటిగా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఏలుబడి చేస్తాడు. ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు సౌలు, దావీదు, సొలొమోను తర్వాత రాజ్యం విడిపోతే ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యం మీద యెరోబాము, దక్షిణ రాజ్యమైనటువంటి యోధా రాజ్యం మీదేమో రెహబాము రాజ్యాన్ని ఏలుబడి చేసుకుంటూ వస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇలాగ రాజ్యం విడిపోయిన తర్వాత ఎందరో మనుషులు రాజరికానికి వస్తున్నారు కానీ వారందరికంటే ప్రత్యేకించబడినటువంటి ఒక మనుషుడిగా గుర్తించబడ్డాడంట. విశ్వసించటం అంటే ఏదో నమ్ముకున్నాం దేవుణ్ణి, ఇది కాదు. నీ విశ్వాసము దేవుని యొక్క దృష్టికి ప్రత్యేకించబడినట్టుగా కనపడాలి. నిజంగా మనలో ఎంతమంది యొక్క విశ్వాసం ఎలాగని కనబడుతుందో మనం స్వపరీక్ష చేసుకోవచ్చు. నా దేవుడు నా విశ్వాసాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే నేను ప్రత్యేకించబడిన వాడిని అనేటువంటి ఒక గొప్ప నిశ్చయత ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎంతమందికి ఉందో. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఈ హిజ్కియాను గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు కనబడతా ఉన్నాయి. 5వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. ఇటుప్రక్క చూపించాడు. ఇశ్రాయేల్లో పరిపాలన చేసినటువంటి రాజుల్లో ఎందరో మనుషులు ఉన్నారు. ఆ మాటకు వస్తే తనకంటే ముందున్నటువంటి వారిని చూపించాడు, తన తర్వాత వచ్చినటువంటి వారి చరిత్రను గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడంట. ఇష్క యొక్క విశ్వాసము అద్భుతంగా మాట్లాడబడుతుంది గ్రంథంలో. ఒకవేళ అదే ఇసుక స్థలంలో మన పేరు పెట్టి చదవండి, ఒకవేళ ఏదన్నా తడతదేమో. నాకంటే ముందున్నటువంటి వారు కానీ నా తర్వాత ఉన్నటువంటి వారు కానీ నాకులాగా లేరు చెప్పగలమా అసలు ఏ విషయంలోనైనా? విశ్వాసం ఉంచటం అంటే విశ్వసించటం ఏదో గ్రుడ్డిగా నమ్మటం కాదు. చాలా మంది రాజులే యోధా దేశం మీద ఏలుబడి చేసినటువంటి రాజులే ఉన్నారు. రెహబాము, బయోషా, ఆసా, యెహోషాపాతు ఎలాగన చెప్పబడుతున్నటువంటి రాజులు ఎందరో మనుషులు ఉంటే ఇష్కాక విశ్వాసం మాత్రం ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. అతని కంటే ముందున్నటువంటి వారు కానీ అతని తర్వాత ఉన్నటువంటి వారు కానీ అతనితో సమమైన వాడు. హిజ్కియాతో పోల్చి చూస్తే అటువాడైనా ఇటువాడైనా ఎవ్వడు సమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు కానీ యథార్థంగా నడిచినటువంటి వాడు కానీ
దేవుని విషయాల్లో సమస్త కార్యక్రమాలు జరిగించినటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి వాడుగా కానీ ఇంకెవ్వడూ కనపడలేదు. ఈ రోజున మన విశ్వాసాన్ని పరీక్షించి ప్రశ్నిస్తే ఎంతమంది ఎలాగను నిలబడగలుగుతారో ఆలోచించాలి. కాబట్టి విశ్వసించాడా? అద్భుతంగా. అలా ఎలా విశ్వసించలా? తనకంటే ముందున్నటువంటి వాడు కానీ తన తర్వాత ఉన్నటువంటి వాడు కానీ ఎవడను తనతో సమానము కాలకోకుండా ఎంత అద్భుతంగా దేవుణ్ణి నమ్ముంటాడో, దేవుని మాటకు విధేయత చూపించుంటాడో. ఏం చేస్తున్న దాన్ని బట్టి పరిశుద్ధాత్మ లేదా దేవుడు తన గ్రంథంలో ఈ మనుషుడు ప్రత్యేకమైన వాడు అని చూపించుంటాడు. మనమందరం కూడా విశ్వసిస్తున్నాం కదా. లేదు, ఆ రోజులో ఉన్నటువంటి ఆయన్ను చూసినట్లయితే ఆయన కంటే ముందు ఉన్నటువంటి ఎందరో మనుషులు ధర్మశాస్త్రం మీద ఆధారపడి బ్రతికినటువంటి వారు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి కార్యక్రమాలు చేసినటువంటి వారు అందరూ ఉన్నారు. అయినప్పటికీ ఈ హిజ్కియాను ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన వాడిగా చూపించాడంటే ఏదో ఒక స్పెషాలిటీ, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన జీవితము కనపడి ఉంటుంది. ఏం చేసి ఉంటాడో. విశ్వాసం అనేది క్రియల రూపంలో ప్రత్యక్షపరచబడితే అది వెల్లడి చేయబడతా ఉంటుంది. అందువలన దేవుని యొక్క దృష్టికి తను ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఎంచబడటంలో ఆయన చేసినటువంటి సంగతుల్లో నెంబర్ 1, హిజ్కియా అతని కంటే ముందున్నటువంటి వాడి కంటేను అతని తర్వాత వారి కంటేను ప్రత్యేకించబడిన వాడు, సమము కలిగిన వాడు ఒకడు లేడనన్నాడంటే ఏదో ప్రత్యేకత దాగుంది ఆ విశ్వాసంలో. దేవుని వెంబడించడంలో, దేవుని మాటకు విధేయత చూపించడంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు కనబడుతున్నాయి. అవి ఏమై ఉంటాయి? ఒకటేమంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలతో మొట్టమొదటిగా తన్ను పరీక్షించుకునేవాడు, తనతో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను పరీక్షించి ఏదన్నా లోపం ఉంటే మొదటిగా ప్రక్షాళన చేయటానికి ముందుంటాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలతో మన జీవితాన్ని చూసుకోవటం అనేది విశ్వాస జీవితం యొక్క లక్షణం. ఏ రోజైనా మనం ఎలాగో చూసుకుంటున్నామో లేదో, దేవుని యొక్క చట్టము నా జీవితము ఈ రెండిటికి సమతూగుతుందో లేదో. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలకు నా జీవితానికి అసలు పొంతనే లేదనుకో, అది విశ్వాసం కాదది. ఎలాగ చూసుకునేవాడంట హిజ్కియా తన జీవితాన్ని ఒక ప్రక్క, దేవుని యొక్క చట్టాన్ని మరొక ప్రక్క పెట్టి ఈ రెండింటిని బేరే చేసి చూసుకున్నప్పుడు ఒకవేళ లోపం ఏదైనా ఉంటే తను కరెక్ట్ చేసుకునేవాడు. తనతో పాటు ఉన్నటువంటి వాడు ఎవడైనా లోపం చేస్తే వారిని కరెక్ట్ చేసేటువంటి పనిలో వెనకాడకోకుండా ముందుకెళ్తాడు. కరెక్షన్ జరగాలి. మన జీవితమైనా, మన ఇంట్లో ఉన్న వారి జీవితమైనా, మనకు సంబంధించినటువంటి వారి జీవితమైనా, మనతో పాటు సహవాసం చేస్తున్నటువంటి వారి యొక్క జీవితమైనా, ఎవరి జీవితంలో దేవుని యొక్క మాటలకు వేరుగా కనిపిస్తున్నటువంటి జీవితం ఉంటే అది కరెక్షన్ జరగాలి. కరెక్షన్ జరగకోకుండా ఏదో సర్దుబాటు కోసం ఆటోలు వెనకాల రాస్తారు, సర్దుకు పోదాం రెండని. అంటే అందులో పట్టేది ఒక 4-5 పడతారు. ఒకవేళ దాంట్లో ఇంకొక 2 నెట్టి కొద్దిగా రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఏమనుకోవద్దు, కొద్దిసేపు ఈ ప్రయాణంలో కొంచెం సర్దుకోండి, అందరూ సర్దుకుపోతారు రెండని రాస్తారు వెనకాల. ఈ హిజ్కియా జీవితాలను చూసినప్పుడు దాంట్లో కాంప్రమైజింగ్ కనపడదు. ఎవడేదైనా అనుకొని కరెక్షన్ జరగాల్సిన స్థలంలో కరెక్షన్ చేసి చూపిస్తాడు. దేవుని సమ్ముఖంలో మనుషుడు ఓరకనే గుర్తింపు పొందడు. ఓరకనే దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి పేరు కలగదు మనుషులు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఇలాంటి సవరణ చేసినటువంటి ఒక సంస్కరణకర్తగా హిజ్కియా తన విశ్వాసాన్ని
చాటుకున్న కారణాన అతని కంటే ముందున్నటువంటి వాడు కానీ అతని తర్వాత వాడు కానీ ఈ హిజ్కియాతో సమతూగగలిగిన వాడు ఎవ్వడూ లేడు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. నీతిని అనుసరించటము అనేది ధర్మశాస్త్రమును పాటించటము, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటము. అది నీతిని అనుసరించటానికి సూచనగా ఉంటుంది. నీతి కలగచేసేది కూడా అదే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. 25వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో, నీతి అది ఎలాగన మనుషుడికి ఆపాదించబడుతుందంటే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతిని అనుసరించటము ఎప్పుడు జరుగుతుంది? నీతి అనేది దేవుని యొక్క ఆజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు నీతి కలిగిద్ది మనుషులకు? ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడతాడు? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు, నడుచుకుంటే మనకు నీతి కలుగుతుంది. హిజ్కియా దేవుడు ఏం ఆజ్ఞాపించాడో దాన్ని చూస్తూ ఉంటుంటాడు, దాన్ని ఆజ్ఞాపించినట్టుగా నడుచుకుంటాడు. ఇది దేవుని ఆజ్ఞ కాదా? ఆజ్ఞ అయితే ఫాలో అవుతాడు. దేవుడు ఆజ్ఞాపించిందైతే, దేవుడు తెలియచేసిందైతే, దేవుడు కోరినదైతే, ఈ మనుష్యుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వెంటనే అది అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి అద్భుతమైనటువంటి నడత ఈ హిజ్కియా కలిగినటువంటి వాడిగా ఉండి తాను చేసినటువంటి దానిలో దేవుని ఆజ్ఞలతో సరిచూసుకొని కరెక్షన్ చేయటం మొదలుపెట్టాడు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రకమైనటువంటి తంతు నడిచేదన్నమాట. ఏంటి అంటే, ఒకనాడు అరణ్యములో ఉన్నప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని ఒకదాన్ని చేసి ప్రజలందరి కనుల ఎదుటిగా నిలవబెడతాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో. అరణ్య ప్రయాణంలో ఉంటే దేవుని యొక్క మాట వినుకోకుండా తిరుగుబాటు చేసేటటువంటి వారుగా, మాకు అది లేదు ఇది లేదు అనేటువంటి మాటలను బట్టి దేవుడు కోపగించుకొని ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి ఏం చేశాడంటే, తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యలోకి వదిలాడు. అది కాటేసిందా మనుషుడు చావటమే. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క కోపానికి అడ్డుగా నిలబడి వారి పక్షంగా మోషే బ్రతిమలాడుకుంటే పరిష్కారంగా చూపించినటువంటి మార్గం ఏంటంటే, ఇత్తడి తీసుకో, ఇత్తడితో ఒక పాము ఆకారాన్ని చెయ్యి, పాము ఆకారాన్ని చేసి అది ప్రజలందరికీ కనపడేలాగా పైకి ఎత్తి చూపించు. ఏ మనుషుడైతే నిదానించి చూస్తుంటాడో, నిదానించి చూసిన వాడు, ఇది దేవుని యొక్క పరిష్కారం అని చూసిన వాడు బ్రతుకుతాడు, చావడు. ఒకవేళ ఈ సమస్యకు ఆ పరిష్కారం ఏంటని అనుకున్నవాడు అది చేస్తాడు. మనం అనుకున్నట్టుగా ఉండదు పరిష్కారం ఎప్పుడు. పాము కాటు వేయటం ఏమిటో, పాము యొక్క ఇత్తడి సర్పాన్ని చూడటం ఏమిటో. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాం. 21వ అధ్యాయం 4వ వచనం నుంచి, వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారి యొక్క ప్రాణాలు సమస్యలతనే అంట. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి?
ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అని. అందుకు యెహోవా, ఏది ఈ మాటలకే మనకి ఈ మాటల్లాగా కనపడుతున్నాయి. వాళ్ళ వాయిస్లో బేస్ ఎలాగుందో మనకు తెలియదు. అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారంట, నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఆకాశం నుంచి ఆహారాన్ని పంపిస్తుంటే చవిచారం లేని అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఒక రకమైనటువంటి, ఈ రోజు ఉన్నటువంటి టేస్ట్ రేపు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి తేనెతో పూత పూసినటువంటి పూత రేకులతో కలిపినటువంటి ఆహారంగా వారికి ఇస్తే తిని 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 జనరల్గా ఏమవ్వాలంటే తినగా తినగా వేపాకైనా సరే తీయగా అవ్వాలా, బాగలేనిదైనా బాగుందనేటటువంటి రూపానికి రావాలి. ఇది రివర్స్గా వస్తుంది అన్నమాట. చవిచారం లేనటువంటి అన్నమాట. పరమతండ్రి చూశాడు చూశాడు చూశాడు, అవునులే నేను ఏది చేసిన గ్రహించేవాడు కాదు, దాన్ని పట్టుకునేవాడు కాదు, చేసినటువంటి వాడిని గుర్తుపెట్టుకునేవాడు కాదని ఒక్కసారిగా తన కోపాన్ని కురిపించడం మొదలుపెట్టాడు. వదిలేశాడంట, తాపకరమైనటువంటి సర్పాలను వదిలాడంట. అరణ్యంలో తిరుగుతున్నటువంటి ప్రజలు తేళ్లతోనూ పాములతోనూ సంచారం చేస్తుంటే ఏనాడైనను ఏ సర్పమైనను ఏ తేలైనను వారిని ముట్టకుండా కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవుడు ఒక్కసారిగా కంచె కొట్టేసినట్టుగా కొట్టేస్తే ఎగబడి కొరుతున్నాయి. ఇప్పుడు దాకా బ్రతికింది అదే అరణ్యంలో, అదే తేళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో, అదే క్రూర మొగాలు ఉన్నటువంటి స్థలాలలో, అదే విష సర్పాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో సంచరిస్తున్నా సరే ఏ ఒక్కడిని ఏది హాని చేయకోకుండా కాపాడుకుంటూ వస్తుంటే ఆ దేవునికి కోపం పుట్టించిన కారణాన ఇశ్రాయేలు యొక్క ప్రజల్లోనికి విష సర్పాలను, తాపకరమైన సర్పాలను వదిలాడు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేస్తున్నటువంటి వారుగా మోషే దేవుని కోపానికి అడ్డుపడబోతుంటాడు. చదువుతాం ఇలాగన 7వ వచనంలో, అనేకులు చచ్చిపోతున్నారంట. అవి కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి, అప్పుడు మనుషుడికి పాపం ఎప్పుడు గుర్తొస్తుంది? శిక్ష అనుభవించే సమయానికి నేను పాపం చేశాను అనేటువంటి గుర్తింపు, గ్రహింపు అప్పుడు కలుగుతుంది. మేము పాపం చేశాం, నేను పాపిని అని గ్రహించగలిగినటువంటి వాడికి ఒక పరిష్కారం చూపించబోతున్నాడు అన్నమాట. చదువుతాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయన వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పములు వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచును బ్రతుకునని మోషేకి సెలవిచ్చును. ఆ సమయంలో చేయబడుతుంది ఇత్తడి సర్పం. దేవుడు కోపగించుకొని ఇశ్రాయేలు ప్రజల మీదకి వదిలేసినటువంటి తాపకరమైనటువంటి సర్పాలు, అది కాటు వేసినటువంటి వాడు బ్రతకాలి ఏ రకంగా అయినా అని మరలా విశ్వాసంతో చూస్తే ఇత్తడి సర్పాన్ని ఒకదాన్ని చేయించి ప్రజలందరికీ కనపడేటట్టుగా ఎత్తుగా పెడతాడు. ఆ ఎత్తుగా పెట్టినటువంటి ఇత్తడి సర్పాన్ని నిదానించి దేవుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసంతో చూడాలి. ఇది ఎలాగ నన్ను కాపాడిద్ది అని అవిశ్వాసంతో చూసినట్టు చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో చూసి బ్రతికినటువంటి దానికి సూచనగా ఈ ఇత్తడి సర్పాన్ని తీసుకెళ్ళి ఒక స్థలంలో భద్రపరుస్తారు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు. కాలం గడిచిపోయింది, ఎన్నో తరాలు దాటిపోతున్నాయి. దేవుడు చేసినటువంటి దానికి ప్రతీకగా కొన్నిటిని సూచనగా ఉంచేశాడు అన్నమాట. వాటిని సూచనగా పెట్టి ఎప్పుడైనా వాటిని చూసినప్పుడు అవును మా దేవుడు మా జీవితాల్లో ఈ మేలు చేశాడు మాకు అనేటువంటి ఒక జ్ఞాపకం వాళ్ళకి రావాలి. ప్రత్యక్ష గుడారంలో చిగిరించినటువంటి అహరోను చేతికర్ర ఒకటి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పబడినటువంటి సంగతులు. చిగిరించినటువంటి అహరోను చేతికర్ర తీసుకెళ్ళి మందసం పెట్టెలో ఆ భాగంలో పెడతాడు.
మన్నాను కొలిచినటువంటి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర కూడా మందసంలో ఆ బాక్స్లో పెడతారు. ఎందుకు ఇవి అంటే వాళ్ళ చరిత్ర వాళ్ళకి జ్ఞాపకం రావాలా. ఫలానా సమయంలో ఇది జరిగింది, ఆ సమయంలో ఎలాగను కాపాడాడు, ఆ సమయంలో ఎలాగూ చేశాడు అని వారి జ్ఞాపకాలు వారితో ఉండాలని దేవుడు కొన్ని వాటిని చేయించి వాటిని భద్రం చేయిస్తే, కాలం గడిచే కొద్దీ ఈ ప్రజలు ఏమైపోయిందంటే ఇత్తడి సర్పానికి మొక్కటం మొదలుపెట్టారు. ఏ అరణ్యంలో అయితే వారి యొక్క సమస్యకు పరిష్కారంగా దేవుడు చూపించి మోషే చేత ఆజ్ఞాపించి ఇత్తడి సర్పాన్ని చేయించి వారి కన్నులందరికీ కనపడేలాగా చేస్తే, కాలక్రమంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ ఇత్తడి సర్పాన్ని మొక్కడం మొదలుపెట్టారు, ధూపం వేయటం మొదలుపెట్టారు, దానికి కొత్త పేరు పెట్టారు. ఆయన పెట్టని పేరు ఒకటి పెట్టి దాని ఎదుటికి వేస్తున్నారు అన్నమాట. ఇక నెహుష్ట్ అని పేరు పెట్టారట. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఇది చూసి చలించిపోయినటువంటి హిజ్కియా, ఎవడ్రా అసలు మీకు ఆజ్ఞాపించింది? ఇది చరిత్ర ఏం తెలియచేస్తుంది? ఎందుకోసం ఇది అసలు మన జీవితాల్లోకి వచ్చింది? ఇప్పుడు ఎలాగన నిలబడి ఉంది? దీని అంతటికి కారణాలేంటి? దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తరిచి చూసిన తర్వాత దీన్ని ఏం చేశాడంటే చిన్న భిన్నం చేసి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని తగలబెట్టి తీసుకెళ్ళి ఒక దాంట్లో ఎంతో కాలం నుంచి వారి జ్ఞాపకంగాను వారికి జరిగినటువంటి మేలంతటికి అది సూచనగాను ఉంచబడుతూ వచ్చినటువంటి ఈ ఎత్తడి సర్పాన్ని మోషే ఏం చేయబోతున్నాడు చదువుతాం అన్నమాట. రాజులు 2 క్షమించండి హిజ్కియా ఏం చేయబోతున్నాడు చదువుతాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుతున్నాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. నెంబర్ 1, ఉన్నత స్థలములను కొట్టేశాడు. విశ్వాసము కలిగిన వాడు తన విశ్వాసాన్ని క్రియల చేత వెల్లడి చేస్తాడు, ప్రదర్శించబడుతుంది. నేను విశ్వాసిని, ఈ విశ్వాసము క్రియల మూలంగా వెల్లడి చేయబడాలని అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం చదివచ్చాం. నేను విశ్వాసిని అన్నాడు అంటే ఒకడు. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ప్రూవ్ చేయ అని అన్నాడు. నేను విశ్వాసిని, వద్దు, నీది విశ్వాసం అయితే క్రియలు చేసి నిరూపించాను. అలాగని హిజ్కియా తన క్రియలు చేసుకుంటూ తన విశ్వాసం నిరూపించుకుంటున్నాడు. అంటే లాగని చదువుతున్నాం. ఉన్నత స్థలాలను కొట్టేశాడు, పడగొట్టాడు, దేవతా స్తంభాలను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేసిన దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టిరి, దానికి ధూపము వేయుచు వచ్చుచుండిరి. ఏంటండి అసలు వివేకం ఉందా మనుషులకి? ఏం చేస్తున్నారు ఏంటని? అసలు ఎందుకు అక్కడ ఉన్నదో, ఎందుకు ఇప్పుడు మనం చేస్తున్నామో, ఎందుకు ధూపం వేస్తున్నామో, అసలు ఏంటి పని చేసేదానికి అసలు దేవుని యొక్క సమ్మతి ఉందా లేదా, ఒకవేళ ఎలాగని చేస్తే దేవుని యొక్క కోపం ఏమన్నా వస్తుందా, ఈ ఆలోచనలు ఏమీ లేకోకుండా తమకు తోచించేయటం. చిన్న భిన్నం అంటే ముక్కలు కొట్టాడు. ఒకరోజు ఆ జాతి అంతటి ప్రాణాలు నిలబెట్టిన దాన్ని ఈరోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితికి వచ్చేసేసరికి హిజ్కియా యొక్క మనసు పరితాపం చెంది దాన్ని ముక్కలుగా కొట్టేసేసి తీసి పట్టేసేసి. ఎందుకు? ఇతడు ప్రత్యేకించబడినటువంటి విశ్వాసం కలిగిన వాడిగా పేరు పొందాడంటే దేవుని ఆజ్ఞ ఒక ప్రక్క తన జీవితం మాత్రమే కాదు, తనతో పాటు ఉన్నటువంటి వారి జీవితాలలో ఏదైనా లోపం జరుగుతుంటే తట్టుకోకుండా కరెక్షన్ చేస్తాడు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా అది విశ్వాసం యొక్క లక్షణం. కాబట్టి తను ఏం చేస్తుంటాడంటే అనేకమైనటువంటి వాటన్నిటినీ తీసివేయటం అనేది మనం చదువుతూ ఉన్నాం. దానిని బట్టి అతడు ప్రత్యేకమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా గుర్తింపబడ్డాడు. నెంబర్ 2, హిజ్కియా దేవాలయం పాడైపోయి ఉందంట,
ఆయా స్థలాల్లో దానికి ఇబ్బంది కలిగింది. అనగా కట్టబడినటువంటి దేవాలయంలో ఒక ప్రక్క పాడైపోవటము, ఒక ప్రక్క పెచ్చులు లెగిసిపోవటము, మరొక ప్రక్క దానిలో ఏవైతే వాతావరణానికి కానీ లేదంటే మరొకరు ఎవరైనా దాడి చేత కానీ ఏదైనా శిథిలమైపోయి ఉన్నట్లయితే శిథిలమైపోయిందని శిథిలమైపోయినట్టుగానే చూస్తూ ఉన్నారంట. నిత్యము దేవాలయంలోకి వస్తున్నారు. దేవాలయంలోకి వచ్చేటువంటి ప్రజలు నిత్యం చూస్తుంటారు. ఎందుకు చూడరు? గుడ్డోళ్ళు అల్లు చూడకోకుండా ఉండటానికి దేవాలయానికి వచ్చేటప్పుడు అసలు ఎక్కడున్నాము, ఏమున్నాయి, ఎందుట్లో ఎలాగున్నది నిత్యము పరిశీలన చేసినటువంటి తమ కన్నులతో ఎందరో మనుషులు, ఎందరో రాజులు, ఎందరో యాజకులు దేవాలయంలోనికి ప్రత్యేకించబడినటువంటి సమయాలలోనూ ప్రత్యేకమైనటువంటి దినాలలోనూ దాన్ని సందర్శించేవారు. వచ్చేవాడు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, సంబంధం లేదు. పాడై ఉన్నదా, లేకపోతే ఇంకేదైనా దీనికి ఏదైనా చేయాల్సింది ఏమైనా ఉందా, మరమ్మతులు చేయాలా, ఒకవేళ దీనికి ఇంకేదైనా మనం చేయగలిగింది ఏదైనా చేస్తే బాగుంటుంది కదా, ఈ ఆలోచన లేదంట. వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఏనాలంటోడు కాదు. వచ్చాడంట, దేవాలయంలో పాడైనటువంటి పరిస్థితులు చూశాడు. దేవాలయంలో పెచ్చులు లేచిపోవటము, శిథిలమైపోవటము, అక్కడక్కడ మచ్చలు పడిపోవటము ఎంత చూశాడంట. దేవుని దేవాలయం కదా ఇది, దేవునిది కదా ఇది, దేవుని పేరట కట్టబడింది కదా ఇది, మహోన్నతమైనటువంటి దేవునికి యాజకత్వం జరిగేటువంటి స్థలం కదా ఇది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయంలో ఇష్కాను గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు ఇవి. 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి, ఏలుబడి ఎన్నో సంవత్సరం, ఎన్నో నెల, దేని మీద ఫోకసింగ్ ఉంది? మందిరం మీద, మందిరంలో పాడైపోయినటువంటి స్థలాల మీద రిపేరింగ్ చేపిస్తున్నాడట. ఏలుబడికి వచ్చినటువంటి తొలి దినాలలో ఎంతకాలం నుంచి చూశాడో తన తండ్రి ఏలుబడి చేస్తుంటే, మన ఆయన పట్టించుకోడు ఏంటి? లేకంటే ఆయనకంటే ముందున్నటువంటి రాజులు పట్టించుకోరేంటి? లేదంటే నిత్యము యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులు పట్టించుకోరేంటి? తమను తాము ప్రతిష్ఠించుకోవడానికి వచ్చినటువంటి జనం అనేక మంది వస్తున్నారు. యాత్రగా సాగుతుంటుంది యెరూషలేము అంటే. ఒక రకంగా చెప్పాలంటే నిత్యము జన సంద్రోహంతో నింపబడుతున్నటువంటి స్థలంగా ఉంటుంది అది. భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుని యొక్క పేరట కట్టబడినటువంటి ఆ మందిరం యొక్క వైభోగాన్ని చూడటానికి చాలా మంది వచ్చేవారంట. మందిరంలో నిత్యము అడుగులు వేస్తుంటే, నిత్యము కార్యక్రమాలు చేస్తుంటే, నిత్యము ఆ దేవాలయంలో సేవ జరిగిస్తుంటే, ఆ సేవ జరిగిస్తున్నటువంటి దేవాలయం యొక్క పరిస్థితులు ఎట్లాగున్నాయో చూస్తున్నారు కానీ పట్టించుకున్నాడు ఒక్కడు. ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయి? మనకి సొలొమోను లాంటి దేవాలయం లేదు, కానీ ఏదైనా లోపల పాడైపోయిందో లేదో, అసలు మనకు స్పృహ ఉండిద్దో లేదో, ఒకవేళ ఏదైనా సేవా ధర్మానికి సంబంధించినటువంటి ఏదైనా క్లీనింగ్ ఏదైనా చేయటానికి అసలు మనకు స్పృహ ఉండిద్దో లేదో, ఏదైనా విరిగిపోయింది, లేకపోతే ఏదైనా తడిసిపోతుంది, ఇంకేదైనా జరుగుతుంది, అసలు ఆలోచన ఉంటే హిజ్కియా తనకంటే ముందున్నటువంటి మనుషులతో ఎవ్వడికి రాని ఆలోచన తాను తీసుకొని వాటిని బాగు చేయించడం మొదలుపెట్టాడు. పరమ తండ్రి
తన నామాన్ని బట్టి చేసిన దాన్ని దేన్నైనా మర్చిపోవటానికి అసలు నిజంగా మనం విశ్వాసం కలిగిన వారమైతే ఎలాంటి తలంపులు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి సవరణ, ఆ దేవుని యొక్క ఆలయం లోపల ఎందాక ఉండాల, బహు దివ్య సుందరంగా ఉండాల, కావలసినటువంటి మరమ్మతులు చేయబడినటువంటి ఒక మంచి సుందరంగా తీర్చబడాలి అనేటువంటి ఒక గొప్ప తలంపుతో తాను ఏలుబడికి వచ్చినటువంటి తొలి సంవత్సరమున తొలి నెలలో చేపట్టినటువంటి మొదటి యాక్షన్ పాయింట్ ఏంటంటే తన దేవుని యొక్క దేవాలయం యొక్క రీఓపెనింగ్ ఒకటి, రిపేరింగ్ ఒకటి, రెండు చేశాడు. దాన్ని ఓపెన్ చేయించి దానిలో రిపేరింగ్ మరమ్మతులు చేయించాడు, బాగు చేశాడు. విశ్వాసము ప్రదర్శించబడిద్ది, ఊరకే ఉండదు. అది అందువల్ల దేవుడు ఏమేమి లక్షణాలను పరిగణలోనికి తీసుకొని ఇతడు ప్రత్యేకమైన వాడు, విశ్వాసం అంటే ఎలాగుంటుంది, తనకంటే ముందు కానీ తన తర్వాత కానీ. నెంబర్ 3, విశ్వాసము కలిగినటువంటి వాడిగా తను కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను చేయబోనుకున్నటువంటి మరొక సంగతి ఏంటంటే తన దేవుని యొక్క ఆలయములోనికి ప్రతి వారిని తీసుకురావటానికి పురుకొలిపి తాను చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నాన్ని చేశాడట. ఆ దేవుని యొక్క ఆలయంలో అది ప్రజలతో నింపబడాలా, నా స్వజనులైనటువంటి ఇశ్రాయేలు యొక్క జనం ఉండాలా. తను ఏ దేవుని యొక్క ఆలయము ఏ స్థలంలో ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఎంతమంది ఉన్నారో వారందరూ తమ తమ మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. యెరోబాము ఒకటి తలపెట్టాడు అనమాట, మిగిలిన 10 గోత్రాల వారికి. ఎక్కడెక్కడ? దానులో ఒకటి, బేతేల్లో ఒకటి పెట్టి, ఇదిగో మీ దేవుడు ఐగుప్తు నుంచి మిమ్మల్ని తోడుకొచ్చినటువంటి యెహోవా ఇదే అని 2 దూడలు చేయించేసరికి ప్రజలందరూ, రాజు చెప్పాడు కదా అది దూడ యెహోవా అని అడిగితే, ఇది దూడే కానీ ఇప్పుడు ఇది యెహోవా. ఇప్పుడు చూడటానికి ఇది దూడే కానీ ఇది యెహోవా. ఎందుకు ఇది యెహోవా? మా రాజు చెప్పాడు, లేకపోతే ఊరుకోడు. కాబట్టి తమ విశ్వాసము మళ్లించబడి దేవుడు కోరుకున్నటువంటి స్థలానికి రాకోకుండా మరొక స్థలానికి త్రిప్పబడి నిత్యము అక్కడికి యాత్రలు చేస్తుంటే, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే ఇసుక ఏం చేశాడంటే, రే బాబు మనం అందరం చేరవలసినటువంటి స్థలం ఇది కాదు, పితరుల కాలం దగ్గర నుంచి కోరుకుంటూ వచ్చినటువంటి స్థలం ఒకటి ఉంది, ఆ స్థలంలోనికి రావాలి. ఈ రోజున ఉన్నటువంటి మనుషులు కూడా అనేక మంది తమకు తోచిన స్థలాల్లో ఆరాధన చేసుకోవటం, ఇష్టపడినటువంటి స్థలానికి వెళ్ళటం, సందర్శకుల్లాగా వెళ్ళటం, విజిటర్స్ లాగా వెళ్ళటం, అఫీషియల్స్లుగా వెళ్ళటం, అక్కడ నచ్చిందంటే ఉండటం, అక్కడ నచ్చలేదంటే వెళ్ళిపోవటం. కోరుకున్నటువంటి స్థలాల్లో ఈ రోజున ప్రజలు ఎలాగైతే తిరుగుతున్నారో ఆ రోజునటువంటి దేవాలయాన్ని వదిలేసి ఇశ్రాయేలు ప్రజలు ఆయా స్థలాలకు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇస్కియా పత్రికలు రాయించి పంపించి మనమందరము సమావేశం అవ్వాల్సింది, చేరవలసింది, ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉంది. ఎక్కడంటే అక్కడ ఎత్తుకుంటున్నారేమో మీరు అని అన్నాడు. దీనికోసం ప్రతిగా పత్రికలు రాయించి పంపిస్తే కొంతమంది మనుషులు అప్పటికి అలవాటు పడిపోయారు కదా యెరోబాము యొక్క ట్రెండ్కి. యెరోబాము యొక్క ట్రెండ్కి ఒక్కసారి అలవాటు పడితే ఇంకెవడు రాడు. సంతోషంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, భక్తి అక్కడే పరవశించిపోతున్నట్టుగా ఉంటుంది. అలవాట్లు అబ్బాయి అక్కడ వదిలేసి రావడానికి ఇష్టపడట్లేదు. పత్రికలు రాసి పంపించేసేసి రండి అందరం కలిసి ఇక్కడే ఉందాం అని అంటే వీళ్ళు వెళ్ళిపోయి పత్రికలు తీసుకొని వెళ్ళి అందరి సమాజం ఎదురుగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అపహాస్యం చేస్తున్నారంట. చదివేవాడిని చూసి అపహాస్యం చేస్తున్నారంట. రమ్మని ఇసుక పిలుస్తుంటే అపహాస్యం చేస్తున్నారంట. కొంతమంది మనుషులు హృదయము పిండబడి, నిజమే కదా, ద్రోహులం కదా, దేవుడు కోరుకున్నటువంటి స్థలం అది కదా,
మనం చేసేది తప్పు కదా అనేటువంటి ఆలోచనతో తమ హృదయంలో పశ్చాత్తాపం చెంది కృంగిన మనసుతో తిరిగి వస్తే ఇసుక హక్కును చేర్చుకొని ఇది ఆరాధించవలసినటువంటి స్థలం ఇది ఎందుకు విడనాడిపోయారు ఇప్పటి వరకు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ యోధా వారందరికీ వర్తమానమును ఎఫ్రామీయులకును మనష్షే వారికి పత్రికలను ఎవరెవరికి పంపాడు? ఇశ్రాయేలు వారందరికీ ఆ 10 గోత్రాలు. అది ఒక వేరే ట్రెండ్కి అలవాటు పడింది. దేవాలయానికి రెండని ఒకడు పిలిచే పరిస్థితులకు వచ్చేసాయి. దేవాలయానికి రెండని ఆయన పిలిస్తే కాదు, అసలు మేము వెళ్ళాలి దేవాలయానికి రావాలి. ఈరోజు మన పరిస్థితి కూడా దీనికి దానికి దగ్గర గొంతులేండి. ప్రార్థనకి రండి 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 ఫాలోఅప్ చేయాలి లేదు కదా. ఈరోజు మీరే గుర్తుపెట్టుకొని వచ్చేసారు కదా. ఈరోజు గురువారము పైన ఆదివారం అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు గురువారం ప్రార్థన ఉంది. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా ఉదయమో రాత్రో అది మనం కనుక్కొని ఖచ్చితంగా మనం క్లాస్కి వెళ్ళాలని చక్కగా మీరు ఎంక్వైరీ చేసుకొని వచ్చారు కదా. హిజ్కియా ఇశ్రాయేలును యోధా వారిని దేవుని యొక్క మందిరముకు రండి అని వర్తమానం రాసి పంపించి వార్తాహరుల చేత ఆయా స్థలాల్లో దాన్ని చదివేస్తుంటే చదువుతున్నటువంటి వారిని చూసంట హేళన చేస్తున్నారు. ఎంత భక్తిహీనత కలిగి ఉందో బ్రతుకులో. 10వ వచనం లాగా రాయబడి ఉంటాయి. 30వ అధ్యాయం 10వ వచనంలో అంచెవాండ్రు జబూలును దేశము వరకును ఎఫ్రాయిముల మనష్షేల ప్రదేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరు గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఏమని ఎగతాళి చేసి ఉంటారు? యెరూషలేముకి రండి, యెరూషలేములో దేవుని యొక్క ఆలయం ఉంది, యెరూషలేము యొక్క దేవుని ఆలయంలో మనం ఆచరించవలసిన కార్యములు ఉన్నాయి, సంవత్సరానికి ఆచరించే కార్యాలు ఉన్నాయి, నియామక కాలాలు ఉన్నాయి, పండగ దినాలు ఉన్నాయి. వాటిని ఆచరించడానికి మనకంటూ ఒక స్థలాన్ని నియమించాడు దేవుడు. ఈ స్థలానికి రండని అంచెగాండ్రులు పంపిస్తే, వార్తాహరులు పంపిస్తే సమాచారాన్ని పట్టుకుని వెళ్ళేటువంటి వారిని ఎగతాళి చేసి అపహసించారంట. వార్త తెచ్చిన ఏమని ఎగతాళి చేసి ఉంటారు? ఇప్పుడు దాకా లేదు కానీ ఇప్పుడు ఎవడో వచ్చాడంట, ఇంకోడు ఎవడో కొత్తగా. ఎవడురా బాబు మిమ్మల్ని ఏలుబడి చేసేది? ఇసుకే అండి. ఇప్పుడు బుద్ధి కుదిరిందంట, లేకపోతే ఇప్పుడు మేము గుర్తొచ్చామా, లేకపోతే అసలు మేము అక్కడ రావటం ఏంటి, ఆ స్థలానికి రావటం ఏంటి? దానిలో ఒకటి, బేతెల్లో ఒకటి, మా రాజు ఒకటి ఏర్పాటు చేసి తరతరాల నుంచి వస్తుంటే, అక్కడే కార్యక్రమాలు జరిగించుకుంటూ వస్తుంటే ఇప్పుడు క్రొత్తగా యెరూషలేముకి రావటం ఏంటి? ఈ రోజుకి మనుషులు అదే చింతన. దేవుడు కోరిన స్థలం ఒకటి, మనుషులు నిలబడి ఉన్నటువంటి స్థలాలు ఒకటని చెప్తుంటే ఏలన, ఎగతాళి. హిజ్కియా పత్రికలు రాయించి పంపించి యెరూషలేములోను యోధావారిలోను ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి గోత్రానికి సమాచారాన్ని పంపించి ప్రతి వారు రండి, మన దేవుణ్ణి ఆశ్రయిద్దాం రండి అని పిలుపు నంపిస్తే కొందరేమో అపహసించి ఎగతాళి చేశారంట. కానీ మనుషుడు పిలిస్తే ఎవడైనా ఒకడు వస్తాడు. నిజంగా భక్తిపరుడై ఉంటే, నిజంగా సత్యాన్ని ఆలోచన చేసేవాడై ఉంటే, నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఒక యథార్థపరుడై ఉంటే ఖచ్చితంగా ఆలోచన చేసి మార్పు చెందుతాడు. మనము ఎప్పుడన్నా ఇలాంటి పని చేస్తున్నామా? మనవారు మనతో పాటు ప్రభు కోరుకున్నటువంటి సత్యంలో ఉండాలి. అసలు ప్రయత్నం చేస్తే కదా.
భక్తిపరుడు అని ఓరకనే దేవుని ఎదుట మనుషుడు గుర్తింపు పొందడు. చెయ్యి, దేవుని యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో దానికోసం కృషి చేయి. దేవుని రాజ్యం విస్తరించాలని కృషి చేయి. సత్యము ప్రబలాలని, మనుషులందరూ రక్షించబడాలని మనుషుడు కృషి చేస్తే, కృషి చేసిన దానికి ఫలితము ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఖచ్చితంగా ఫలం ఒకటి ఉంటుంది. ఎంత మందిని పురుకొల్పుతున్న మన జీవితాల్లో దేవుని కోసం, దేవుని వైపు, దేవుడు కోరుకున్న స్థలానికి, దేవుని యొక్క ఏర్పాటుకి, దేవుని యొక్క చిత్తానికి మనుషులు లోబడాలని ఎంతమందికి మనము చెప్పేవారుగా, ఇసుకేలాగా కొందరినైనా తీసుకురావాలంటే ఆలోచనతో అసలు మనము పనిచేస్తున్నామా? అసలు మనమే ఎటో పదం ఏదో ఇద్దోనమనే ఆలోచనతో ఆగిపోతున్నామా? చదువుతూ చూడండి ఇలాగ 11వ వచనంలో, అయినను అషేరు, మనషే, జబులును దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో వస్తారు. గ్యారెంటీగా వస్తారు. మనమే రాకపోతే మనతో పాటు ఎవరు రారు. ప్రార్థన ఉంది, మీటింగ్ ఉంది, క్లాస్ ఉంది, అసలు ఆ లోపల మొదట ఆ ఉత్సాహము, ఆసక్తి, ప్రేరణ, దేవుడంటే వినయ విధేయతలు కలిగినటువంటి భయము లోపల మనలో కలిగితే మనతో పాటు ఇంకొక నలుగురిని తీసుకెళ్లాలనే ఆలోచన వస్తుంది. అసలు మనకే లేదు, ఇంకా ఎదుటి వారిని ఏం ప్రోత్సహిస్తాం? నేను రావట్లేదులే కానీ మీరు వెళ్ళండి చెప్తారా? అలాగా అలా చెప్తే ఊరుకుంటారు అసలు? కాబట్టి భక్తిపరుడు అనేటువంటి పేరు మనుషులకు ఊరకనే కలగదు దేవుని ఎదుట. కృంగిన హృదయాలు నేర్చుకొని కొంతమంది యెరూషలేముకి వచ్చేసారంట. అసలు ఈ ప్రకటనే లేకపోతే, ఈ ఆహ్వానమే లేకపోతే, వారిని కూర్చున్నటువంటి చింతనే లేకపోతే వారు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎవడో హేళన చేశాడని, ఎవడో ఎగతాళి చేశాడని దేవుడు కోరుకున్నటువంటి నియమమునకు మనం విరోధంగా బ్రతకటం అనేది మానాలి. అది మంచిది కాదు మనకి. కాబట్టి ఇలాగన అనేకమైనటువంటి విషయాలు తన జీవితంలో నిక్షిప్తమై ఉన్న కారణాన దేవుడు అతని గురించి మాట్లాడినప్పుడు, ఇతని వంటి వాడు అతని కంటేను అతని తర్వాత ఎవ్వడు లేడు. విశ్వాసం, తన విశ్వాసానికి ఫలము తన జీవితానికి ఎలాగ ఉపయోగపడిందో ఈ సంగతి చూసేసి వదిలేద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఇలాంటి ఒక భక్తిపరుడిగా, మహనీయుడిగా తన జీవితాన్ని కట్టుకుంటున్నటువంటి హిజ్కియా దేవుడే సాక్షాత్తు విశ్వాసం కలిగిన వాడని, అతని కంటే ముందు ఉన్నవాడు కానీ తర్వాత వాడు కానీ అతని వంటి వాడు లేడనేటువంటి ఒక గొప్ప పేరు దేవుని ఎదుట పొందినటువంటి ఈ విశ్వాసానికి తనకు కలుగుతున్నటువంటి మేలు, ప్రయోజనము ఎలాగన దాఖలు చేయబడి ఉంటుంది గ్రంథంలో. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాల్లో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమొగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఒక వార్త వచ్చేసింది హిజ్కియా దగ్గరికి. మరణకరమైన రోగం కలిగిందంట. మరణకరమైనటువంటి రోగాలు ఎలాగ ఉంటాయో మనకు తెలియనటువంటి వారమేం కాదు. జ్వరము మరణకరమైనటువంటి రోగం కాదు. అది మరణకరమైనటువంటి రోగాలుగా గుర్తించబడినటువంటివి కొన్ని ఉన్నాయి ఇప్పటికీ లోకంలో. ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే ఇక తాత్కాలికంగా బ్రతుకుతున్నాడని, కొంతకాలం బ్రతుకుతాడని, ఎప్పుడు ఏమవుతుందో తెలియదని చెప్పబడుతున్నటువంటి రోగాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి ఈ విశ్వాసవీరుడికి మరణకరమైనటువంటి రోగం కలిగిందంట. విశ్వాసంలో లోపమా? విశ్వాసంలో లోపానికి సంబంధించింది కాదు ఇది. మరణం అనేది విశ్వాసానికి అవిశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాదు. అది ఎవరికైనా వస్తుంది. భక్తిపరుడికైనా, భక్తిహీనుడికైనా, విశ్వాసికైనా, అవిశ్వాసికైనా,
దేవుని యందు ఆసక్తి పరుడికైనా, ఆసక్తి లేనటువంటి వారికైనా, ఎవరికైనా ఈ మరణం వస్తుంది. కానీ ప్రత్యేకించి ఈ మనుషుడి యొక్క మరణాన్ని గురించి తన గ్రంథంలో దేవుడు దాఖలు చేసినటువంటి భాగం ఇది. హిజ్కియా మరణకరమైనటువంటి రోగం కలిగి ఉంటే దేవుడు ప్రవక్తను పంపించి, యెషయా ప్రవక్తను పంపించి, హిజ్కియా నువ్వు చావబోతున్నావు అని అన్నాడు. చచ్చిపోయేవాడికి ఈ వార్త చెప్తాడు ఎవడన్నా? చెప్తారండి? చచ్చిపోయేవాడికి డాక్టర్ చెప్తారా? రేపు చచ్చిపోతాడని తెలిసిన, లేదు ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాడని తెలిసిన డాక్టర్లు ఏం చెప్తారా? డాక్టర్లు ఏం చెప్తారు అంటున్నారా? ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాడని తెలిసినా వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు చనిపోరు, మీకేం కాలేదండి, అసలు మంచిగా ఆహారం తినండి, అన్నీ బాగున్నాయి, రేపట్లో నీ బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు అని చెప్తాడు. ఎవరికి చెప్తాడు చచ్చిపోతారని? ఎవరైతే తనతో పాటు రిలేటివ్స్ ఉన్నారో ఆ రిలేటివ్స్ని పిలిచి, ఆయన బ్రతికేది ఏదో ఒక 2 రోజులు, 3 రోజులు, లేదా ఒక వారమో, 10 రోజుల్లో, ఒక నెల రోజులు, ఇంకొక సంవత్సరం అనుకుంటా, ఈ సంవత్సరం కూడా గ్యారెంటీ లేదు, ఎప్పుడేమవుతుందో తెలియదు అనేటువంటి వార్త తనతో పాటు ఉన్నటువంటి రిలేటివ్స్ చెప్తారు. పరమ తండ్రి ఏం చేశాడంటే నేరుగా పేషెంట్గా చెప్పాడు. మరణకరమైనటువంటి రోగం అనుభవిస్తున్నటువంటి పేషెంట్కి నేరుగా చెప్పాడు, ప్రవక్తను పంపించి చెప్పాడు. అసలు చెప్పుకోకుండా ఉన్నా బాగుండు. అవును కదా, చెప్పుకోకుండా ఉంటే ఇంకో 4 రోజులు ధైర్యంతో తగ్గిద్దామోలే అనేటువంటి ఒక ఫీలింగ్తోనైనా మనుషులు బ్రతుకుతారు. ప్రవక్తను పంపించి పేషెంట్కి చెప్పాడు, నువ్వు చచ్చిపోతున్నావు, కొంచెం ఏదైనా సెటిల్మెంట్ ఏదన్నా ఉంటే ఇంటికి సంబంధించి సెటిల్మెంట్ చేసుకోని అన్నాడు. ఒక్కటే పని చేశాడండి, గోడ వైపు తన ముఖాన్ని త్రిప్పుకొని, అతడు తన ముఖమును గోడ వైపుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు ఇచ్చేసేసాడు. యెహోవాకు ప్రార్థించు. ఏటిని పెట్టి వేటిని రిఫర్ చేస్తున్నాడు? వేటిని తాను తన జీవితంలో తను జరిగించినటువంటిది ఒక రోజున అడ్డుపడబోతుంది. దేవుని యందు విశ్వాసం వృధా కాదు. మాకు అది లేదండి, ఇది లేదండి, ఇది కలిసి రాలేదండి, అది కలిసి రాలేదండి. నీకు ఒక 20 సంవత్సరాలు లైఫ్ ఇస్తాడు, దేనితో సమానంగా చేస్తారు? మాకు ఇల్లు లేదండి, మాకు ఇల్లు లేనప్పుడు దేవుడు ఏంటి, పాడేంటి? మాకు ఆస్తి లేనప్పుడు దేవుడు ఉంటే వాళ్ళు ఏంటి? అరే నీకు ఆస్తి లేకపోతే నీ జీవితమా? ప్రభువైన అడిగాడు నేరుగా, వస్త్రము ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా అని అన్నాడు. ఎందుకంటే దగదగలాడాలి వస్త్రాలు. బ్రతుకుతూ ఒక్కరోజు బ్రతికినా చాలు. ఇదే మన స్టైలు. బ్రతికేవాడు ఒక్కరోజు బ్రతికిన అట్ట బ్రతకాల. ఎలా బ్రతకాల? బ్రతికెత్తున్నాడు దేవుడు అనేది లేదు మనుషులకి. నన్ను బ్రతికేస్తున్నాడు దేవుడు అనేటువంటి స్పృహ ఆలోచన లేదు. నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు. దేవుడు నమ్ముకుంటే అసలు నీకేం కలిసి వచ్చింది? దేవుడిని నమ్ముకుంటే మనుషులకు కలిసి వచ్చిందా, రావట్లేదా? ఈ వ్యత్యాసము, ఈ వేరులు చేసుకుంటున్నారు. కానీ అసలు దేవుడు ఎంతకాలం నన్ను కృప పెట్టి దయతో బ్రతికించుకుంటూ వస్తున్నటువంటి ఆలోచన వదిలేసేసి తమ మనసునంతా చెరిపేసుకుంటున్నటువంటి సమాజం దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. నీకు ఎంత ఇస్తే ఒక 15 సంవత్సరాల ఆయుష్కాలం పెరిగిద్ది? ఒకవేళ దేవుడు ఇదే అవకాశం కనుక మనలో ఎవరికైనా ఇచ్చి, ఒక ప్రక్క 10 ఎకరాలు, ఇంకో పక్క 15 సంవత్సరాలు, చాయిస్ ఇస్ అవర్స్. ఏం కోరుకుంటారు? 15 సంవత్సరాలు ఏముందండి, ఇప్పుడు ఆ 15 సంవత్సరాల తర్వాత అయినా పోయేదే కదా. వెనకాల ఉన్న పిల్లలు ఇప్పుడు దాకా అసలు సెంటు భూమి లేనటువంటి వాళ్ళంగా బ్రతుకుతున్నాం. అదేదో ఆ 10 ఎకరాలు వస్తే లేరనుకుంటున్నారా? ఆయన చచ్చిపోతే వెనకాల ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తే చచ్చిపోయి చాలామంది ఉన్నారు తెలుసా. కావాలని బండి కిందకు పోయి, ఏమైందిరా బాబు నీకంటే, నా వెనకాల ఉన్న వాళ్ళు బాగుపడతారండి నేను చచ్చిపోతే. దేవుడు
మనుషుని పట్ల ఎంత దయ చూపిస్తున్నాడో ఇది గ్రహింపు లేకోకుండా ఏదేదో మన కోరికలు తీరలేదని ఆలోచన. ఇసుక ఎదుట ఉంచబడినటువంటి అవకాశం ఏంటంటే తన మరణం సంభవించబోతుందని తెలియచేసినప్పుడు తను చేసింది ఒకే ఒక ప్రార్థన. అన్నిటికంటే తను బ్రతకటము, తనకు ఆయుష్కాలమే ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. గోడ వైపు తన ముఖం త్రిప్పుకొని, గోడ కానుకొని కన్నీళ్లు విడుస్తూ, నా హృదయాన్ని చూసేవాడు నువ్వు. నిజంగా అలాంటి పరిస్థితుల్లోకే మనం నెట్టబడితే ఇంత ధైర్యంగా మనము ప్రార్థన చేయగలమా? దేవుని గోజాడగలమా? ఎవడు ప్రార్థన చేస్తాడు? నా హృదయం ఏంటో నీకు తెలుసని ప్రార్థన చేసేవాడు ఎవడు? అందుట్లో మోస్ట్ డేంజరస్ పార్ట్ హృదయము. అన్నిటికంటే దాని మామూలుగా ఉండదు దాంతో పని. అలాంటి ఒక హృదయమును దేవుని ఎదుట పెట్టి, నా హృదయము ఎలాగ పనిచేసిందో నువ్వు చూస్తున్నావు కదా అని కన్నీళ్లు పెట్టుకుంటే పరమ తండ్రి 15 సంవత్సరాల ఆయుష్కాలని పొడిగించి అనుగ్రహించాడు. 3వ దినానికి నువ్వు బాగుపడతావు అన్నాడు. సమాచారం చెప్పి వెళ్ళిపోతున్నాడు ప్రవక్త. అదే ప్రవక్తను మరలా పంపించేసి, ఇసుక ఈ ప్రార్థన అంటే నువ్వు ఏం చేసావు మరి ఈ లోపులోనే ఇంత తొందరగా దేవుని మనసు మార్చేసావు ఇసుక? ఏమి మార్చుంటుంది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసుని? దేవుడు దయ పెట్టాలని మరలా ఎందుకు అనుకుని ఉంటాడు? కన్నీళ్ళు పెడితేనా? కన్నీళ్ళు ఆయన పెట్టడం ఏంటి? ఎవడైనా పెడతాడు చచ్చిపోతున్నానంటే. దానికి భక్తి విశ్వాసం ఏ అవసరంలా. చావబోతున్నారు అని డాక్టర్ చెప్తే చాలు బల 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 ఎన్ని గుర్తొస్తాయో. ఇంటి దగ్గర ఉన్నటువంటి, ఒకవేళ పురుషుడైతే భార్య, ఒకవేళ స్త్రీ అయితేనేమో భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారో. ఇక ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి భక్తి అవసరం. కన్నీళ్ళకు దేవుడు కరిగిపోయేవాడు కాదు. జీవితము దేవుని యొక్క తలంపులను, మనుషులను మార్చి మనుషుడు ఏం కోరుకుంటున్నాడో విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసం మేలు చేస్తాడు. ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు? ఎందుకు కోరుకుంటున్నాడు ప్రభు? కలవరపడనీయొద్దు మీ హృదయాలను, విశ్వసించండి. యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకు విశ్వాసం? ఎందుకు? అరే మాట మాట్లాడితే విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోండి. విశ్వాసం కలివారమా లేదా సరిచూసుకోండి. లోపం ఏదైనా ఉంటే సరిదిద్దుకోండి. దేవుని పట్ల సరైనటువంటి విధానంలో బ్రతకండి. ఎందుకు ఇదంతా? ఇసుక అని అడిగితే తెలిసిద్ది ఎందుకో. మనబోటుడికి ఏం తెలిసిద్ది? విశ్వాసం కలిగి ఉండటం వల్ల మేలేంటో, ఫలితం ఏంటో. అందువలన మనుషుడు విశ్వాసం కలిగి ఉండటం అనేది మేలు. ఆ విశ్వాసము ప్రత్యేకంగా కనపడాలి. అది క్రియలతో కూడుకున్నదై ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మహోన్నతుడైనటువంటి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీకు మేలు చేస్తాడు. ప్రభువైన యేసు అనేక మార్లు మాట్లాడతాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని, నిన్ను రక్షించిందని ఎన్నో సంగతులు మాట్లాడు. అందువల్ల మనం విశ్వాసం కలిగిన వారమా? ఆషామాషికి విశ్వాసం కలిగినటువంటి వారమైతే ఉపయోగం ఉండొచ్చు. ఆయనకంటే ముందు లేరా మనుషులు? రాజులు లేరా? అందరూ మనుషులు ఉన్నారు. హిజ్కియాను ప్రత్యేకించి నిలబెట్టాడు. ప్రత్యేకించి ఆయన మరణ వార్త ఆయనకి చెప్పాడు. అంతకుముందు ఉన్నాడే వాడికి చెప్పలా. ఒకవేళ వాళ్ళకు కూడా చెప్తే అవకాశం కలిగేదేమో, ఏదన్నా గోజాడుకోవటానికి, బ్రతిమలాడుకోవటానికి, ఇంకేదన్నా దేవునికి సంబంధించినటువంటి ప్రవక్తను మార్చుకోవటానికి ఏమైనా అవకాశం కలిగి ఉండేదేమో. కానీ అంతకుముందు ఉన్నాడు ఎవరికి చెప్పలా. ఈయనకు ప్రత్యేకించి చెప్పాడు, ఇసుక మరణం కాబోతున్నావు కాబట్టి ఏదన్నా ఉంటే సెట్ చేసేసుకో అని అన్నాడు. దాన్ని సెట్ చేసుకోవాల్సింది ఏందో తెలుసు ఆయనకి. దేవుని ఎదుటికి వెళ్ళిపోయాడు. ఆ అవకాశాలు కల్పించబడాలంటే మనుషుడు విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. అందువలన విశ్వాసం మేలు చేస్తుంది. విశ్వాసం ఎలాగను కలుగుతుంది?
గ్రంథాలు తెలియజేసినట్టుగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనలో ఈ విశ్వాసము నిరంతరము అంతకంతకు వృద్ధి చెందాలంటే ఎన్నిసార్లు అవకాశం ఉంటుందో అన్నిసార్లు మనం కలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏదో చెట్టుకు కొమ్మకో ఉన్నట్టు, అమావాస్యకో పున్నానుకో అన్నట్టుగా, 15 రోజులకి 20 రోజులకు ఒకసారి అన్నట్టుగా, కనపడినట్టుగా, అసలు టైం ఉండి లేదన్నట్టుగా మన మార్గాల్లో మనమే ఉంటే ఈ విశ్వాసం చిన్నగా సన్నగిల్లిపోయి అది అవిశ్వాసానికి దారి తీసి ఇంతకాలం పడినటువంటి ప్రయాస వ్యర్థంగా పోతుంది. కాపాడుకోండి విశ్వాసం. దేవుని సందేశాన్ని వినండి, పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. పరమ తండ్రి తన యందు విశ్వాసం కలిగినటువంటి వారికి మేలు చేయక తప్పక మానడు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఇష్కకి ఎలాగైతే తోడయ్యుండి విశ్వాసాన్ని బట్టి, ఆయన యొక్క ఆసక్తిని బట్టి అనేకులకు మేలు చేసుకుంటూ వచ్చాడు, మన జీవితాల్లో కూడా దేవుడు అలాగని చేయను గాక. ఇప్పటి వరకు విని సహకరించిన మీ అందరికీ, స్థానిక దైవజనులకి, ఆయా స్థలాల నుంచి చేరొచ్చిన ప్రతి వారికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తాను. అందరికీ